ముందు ఆగమంటే ఆగుతుంది, మనం చెయ్యొప్పుగానే ఆటో ఆగుతుంది. ఈ కంఫర్ట్ ఎక్కువ ఉంది, దాంతో పెద్ద ఎత్తున చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నప్పుడు లేడీస్కి ఆటో ఎందుకు ఎక్కడం, ఇటుకు వచ్చేస్తారు. 100కి 50% వస్తారు మొదట్లో, అందరు రారు. కంఫర్ట్ చూసుకుంటారు కొంతమంది. ఆ బస్సులో ఎగబడి తొక్కిసలాట్లాగా ఉందనుకోండి వెళ్ళరు, ఆటోలోనే పోతారు. బస్సులు కంఫర్ట్గా కూర్చోగలిగేటట్టు ఉన్నాయి అనుకోండి వెళ్తారు. ఇప్పుడు మహిళలకి ఒక సాధికారత ఇచ్చారంటంలో తప్పేం లేదు. ఇప్పుడు నేను మొన్న చూశాను, ఒక పనమ్మాయి ఎక్కడో 7-8 కిలోమీటర్ల అవతల ఇల్లు వాళ్ళది. తను ఒక 10,000 రూపాయలు ఇస్తానంటే పని చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ తను అనేది ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చే ఆటోలు 2 ఆటోలు మారి రావాలా, 5-6 వేల రూపాయలు అయిపోతుంది అంటే 10,000 ఇవ్వడానికి మనం సిద్ధమైనప్పుడు 5-6 వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ నిజం అమ్మాయి చెప్పేది. ఇక 4,000 మిగుల్చుకునే గడికి ఎక్కడ ఎందుకు, అక్కడే 4,000 ఏదో పని చేస్తుంది కదా. మనం ఏం చేయలేము, తను ఏం చేయలేదు. ఇప్పుడు అదే 10,000 రూపాయలు వస్తున్నప్పుడు హ్యాపీగా వచ్చి చేయొచ్చుగా. వాళ్ళ ఏరియాలో 4-5 వేలలో పని దొరుకుతుంది, కానీ కొంచెం లాంగ్లో 10,000కి పని దొరుకుతున్నప్పుడు వెళ్ళొచ్చుగా. ఇప్పుడు మీకు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ ఎక్కడి నుంచినో రావాలి వాళ్ళు, మియాపూర్ నుంచినో లేకపోతే బాచుపల్లి అట్లాంటి ఏరియాల నుంచి రావాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈవెన్ అదేది మెట్రో ఎక్కినా కూడా ఛార్జీలే కదా. అందుకని వాళ్ళు ఇంత ఆలసిపోయి మనం ఒక 5,000 రూపాయలు 2,000 ఎక్స్ట్రా మిగులుద్దేమో ఎందుకులే అనేసి ఆగిపోతుండే వాళ్ళకి అక్కడ ఫ్రీ బస్సు వచ్చాక అట్లా వెళ్ళి చేస్తున్నారు. కర్ణాటకలో ఇట్లాంటి చాలామంది